Ganga Goya. Ya, oi. Unelo toka. Ganga Goya. Ya, oi. Unelo toka. బుల్టా మరో బ్రేకింగ్ చూసినాం. నగరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. సైబర్ కమిషనరేట్ పరిధిలో కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలు సీజ్ చేశారు పోలీసులు. నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడితో పాటు మరో 5గురిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియాకు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ కు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను సిపి స్టీఫెన్ చంద్ర మీడియాకు వెల్లడించారు. కోట్ల రూపాయల కొకైన్ సీజ్ చేశామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్ గా విదేశాల నుంచి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. మాదాపూర్ జోన్ పోలీస్ పట్టుకోవడం జరిగింది. మరి ఈ పర్టికులర్ కేసులో చూస్తే ఇప్పుడు దాకా అబౌట్ 303 grams ఆఫ్ కొకైన్ వరకు మనము సీజ్ చేశాము. ఆల్ వర్త్ అబౌట్ 1.3 crores. దీనికి సంబంధించి ఒక కేసు కూడా మనకి NDPS యాక్ట్ కింద రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి టోటలీ 5 మెంబర్ పెడ్లింగ్ గ్యాంగ్ ఇది. ఎక్కువ మొత్తాన వీళ్ళు కొకైన్ సరఫరా చేస్తూ ఉంటారు. మరి వీళ్ళు 5 మెంబర్ గ్యాంగ్కి మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చింతా రాకేష్. ఈయన ఫిలిం నగర్లో ఉంటాడు. ఈయన చింతా రాకేష్ ఇక్కడ లోకల్గా ఒక 2 మెంబర్స్ని పెడ్లర్స్గా హైర్ చేసుకుని గోవాలోని మరి 2 నైజీరియన్స్ తోని కోఆర్డినేట్ చేసుకుని అక్కడ నుంచి సప్లై ఎప్పటికప్పుడు తెచ్చి ఇక్కడ సప్లై చేస్తూ ఉంటాడు. సో రాకేష్ ఒకసారి గోవా పోయినప్పుడు మనకి గేబ్రియల్ అలియాస్ పెటిట్ ఎబుజర్ అని ఒక నైజీరియన్తోని కాంటాక్ట్ అయ్యాడు ఒక పార్టీలో.